10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అధికారంలోకి వచ్చామన్న ఆనందం కాంగ్రెస్ నాయకుల్లో ఎక్కడా కాన రావడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారానికి దూరమై 10 ఏళ్ల పాటు పార్టీని కాపాడుకున్న కార్యకర్తల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అంతో ఇంతో గౌరవం ఉండేదని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం బీఆర్ఎస్ తో పాటు మరికొన్ని పార్టీల నుంచి వచ్చిన వలసవాదులతో కాంగ్రెస్ పార్టీ నిండుగా కనిపిస్తుంది. పార్టీలు మారిన నేతలు తమ ఎమ్మెల్యేల చుట్టూ జోరుగల్లా తిరుగుతూ తమ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీని వెన్నంట ఉన్న కార్యకర్తలను ప్రస్తుత ఎమ్మెల్యేలు వారి అనుచరులు వెనుక బెంచికే పరిమితం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున సంతోషపడాలో తమకు గౌరవం దక్కడం లేదని ఏడవాలో తెలియని అయోమయంలో కాంగ్రెస్ క్యాడర్ కొట్టుమిట్టులాడుతోంది. రాష్ట్రంలో నిజమైన కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మనోగతంపై జర్నలిస్టు టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలల కాలం గడుస్తున్న సమయంలో వివిధ నియోజకవర్గాల్లో, రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో 64 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. మరికొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసల రావడంతో ఆ సంఖ్య మరింత పెరిగింది. కానీ గెలిచిన 64 నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్యకర్తలు మాత్రం అయోమయంలో కొట్టుమిట్టాడుతుంటే గెలిచిన ఎమ్మెల్యేలు లేదా మంత్రి పదవులు అలంకరించిన అమాత్యులు ఊహల్లో తేలిపోతున్నారు. 18 నెలల క్రితం వరకు మాజీలుగా ఉన్న కొంతమంది లేదా తాజా మాజీలైన ఎమ్మెల్యేలు, గతంలో ఎప్పుడూ మంత్రి పదవిని అలంకరించిన వ్యక్తులు రకరకాల కోణాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆ తర్వాత కార్యకర్తల్ని గాల్లో వదిలేశారని చెప్పవచ్చు. ఎందుకంటే 2023 ఎన్నికల సమయంలో అటు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, గతంలో కాంగ్రెస్ పార్టీని దశాబ్దాల నుంచి మోస్తున్న వాళ్ళు, ఇలా వివిధ పార్టీ నుంచి మొత్తం కలగోర గంపలాగా కాంగ్రెస్ పార్టీయే కలహాల పార్టీ నుంచి కలగోర గంప వరకు మారిపోయింది. ఈ కలగోర గంపలో ఏదైతే ఎమ్మెల్యేలు గెలిచారో ఆ ఎమ్మెల్యేలు తనతో పాటు గత 10 ఏళ్ల నుంచి జర్నీ చేస్తున్న వ్యక్తులకే ప్రాధాన్యత ఇవ్వడంతో అసలైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అదేదో తమ పార్టీ కాదు అనే ఒక పరిస్థితి మాత్రం నియోజకవర్గాల్లో నెలకొంది. దీంతో గెలిచిన ఎమ్మెల్యేలు లేదా అమాత్యులైన వ్యక్తులు ఊహల్లో తేలిపోతున్నారు, అధికారాన్ని అనుభవిస్తున్నారు. కానీ కార్యకర్తలు మొత్తం ఊగిసలాడుతున్న పరిస్థితి మాత్రం కొనసాగుతుంది. ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మారిపోయారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఓడిపోయిన వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మారిపోయారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలా కలగూర గంప కాస్త ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో పొంతన కలవకపోవడంతో పార్టీ అభివృద్ధికి సాంతన కలగట్లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే ఏదైతే గెలిచిన ఎమ్మెల్యే ఉన్నాడో ఎమ్మెల్యేకు అంటకాగిన గత 10 ఏళ్ల నుంచి, గత 5 ఏళ్ల నుంచి జర్నీ చేస్తున్న నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పాత కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని కాంగ్రెస్ జెండాను మోసి గత 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా జెండా మోసి అంతటితో పార్టీ గౌరవాన్ని ఇనుమడింపజేసిన వ్యక్తులకు, నాయకులకు గౌరవం లేకుండా పోతుంది. ఎలాంటి పార్టీలో ప్రాధాన్యత లేదు, పదవుల పంపకంలో ప్రాధాన్యత లేదు, పనుల కేటాయింపులలో ప్రాధాన్యత లేదు, ప్రోటోకాల్లో ప్రాధాన్యత లేదు. ఎక్కడ చూసినా తామేదో అంటరాని వాళ్ళుగా పార్టీలో కొనసాగుతాం, ప్రభుత్వం వచ్చినా సంతృప్తి చెందలేని అసంతృప్తితోటి రగిలిపోతున్నామంటూ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలో తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు లేదా మంత్రులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం ఊహల్లో తేలిపోతూ తమ పదవుల్ని ఆస్వాదిస్తున్నారు. ఇంకొక 3.5 ఏళ్ల తర్వాత కదా మన పరిస్థితి మంచి చెడు, ఇప్పటివరకు అయితే ఎంజాయ్ చేద్దాం పదవిని, కార్యకర్త వెళ్ళిపోతే మనకేంటి, మనతో నడిచే 10 మంది మనం అనుకున్నారుగా అని మాత్రం వాళ్ళు భావిస్తున్నారు. ఇదే కాంగ్రెస్ కార్యకర్తలు గెలిచిన ఎమ్మెల్యేలని ఒక సూటి ప్రశ్న ఇస్తున్నారు. గతంలో మీతో పాటు జర్నీ చేసినప్పుడు మీరు ఓడిపోయారు, ఈరోజు మా పార్టీలోకి రావటం వల్ల, మేమందరం కష్టపడటం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందగలిగారు. మరి ఆ వ్యత్యాసాన్ని మీరు ఎందుకు గమనించలేకపోతున్నారు? కేవలం మీ పాత కాపులను పక్కన చేర్చుకొని
తా అంటే తందానంటూ భజన పనులకు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప నిజమైన కార్యకర్తలను రూపాయి ఖర్చు పెట్టుకొని జెండాను మోసి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వేధింపులు సాధింపులు అన్నిటిని తట్టుకొని నిలబడి పార్టీ గౌరవాన్ని పెంచే విధంగా చేశాము. ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళందరూ గౌరవాన్ని తుంచే విధంగా చేస్తున్నారు. ఈ వ్యత్యాసం మీకు కనపడటం లేదా? ఎందుకు మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ సగటు సామాన్య కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి గ్రామంలో ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఎంపీలని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కానీ వీళ్ళంతా ఈ చెవన విని ఈ చెవన వదిలేసినట్టుగా తూతూ మంత్రంగా మీకెందుకు, మేము ఉన్నాం, చేస్తాం, చూస్తామంటూ 1.5 ఏళ్ల కాలం పాటు గడిపి ఇప్పుడు స్థానిక సంస్థలు రాబోతున్న సమయంలో కూడా సరైన దిశానిర్దేశం చేయకుండా కేవలం విజిటింగ్ ఎమ్మెల్యేలుగా హైదరాబాద్లో స్థిరపడటం, హైదరాబాద్లో వ్యాపారాలు చేయటం, హైదరాబాద్లో సంపాదించుకోవటం, ఇక్కడికి శనివారం ఆదివారం రావటం. బాగున్నారా? ఓకేనా? కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇస్తుంది, ప్రభుత్వం సంక్షేమ పథకాలంటూ ఒక స్టేజ్ మీటింగ్లు పెట్టడం, తర్వాత పోలమంటూ మళ్ళీ సోమవారానికి హైదరాబాద్ చేరిపోతున్నారు తప్ప శని ఆదివారాలు అంటే ఆట విడుపుగా వచ్చి అలా పార్టీలో కార్యక్రమాలు చేపట్టి మేము ఉన్నామంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేయకుండా కేవలం నటించుకుంటూ ప్రజలను ఇటు కార్యకర్తల్ని రెండు వైపులా పూర్తిగా నట్టేయడం ఉంచే విధంగా నియోజకవర్గ ఎమ్మెల్యే చాలామంది చేస్తున్నారు. ఇప్పటికీ గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు ఎదురుతున్నారు, లేదా పార్టీ మరికొంత మొత్తం 70 మంది తీసుకుంటే దాంట్లో ఇప్పుడు ఎన్నికలు పెట్టినా కేవలం ఒక 15 నుంచి 20% మంది ఎమ్మెల్యేలు మాత్రమే తిరిగి ఎమ్మెల్యే స్థానం చేరతారు తప్ప మిగిలిన వాళ్ళంతా గాల్లో కొట్టుకుపోయి కనుమరుగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది పరిశీలిస్తూనే గతంలో ఉన్న పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎమ్మెల్యేతో పాటు వచ్చిన కార్యకర్తల పరిస్థితి ఏంటి, ఏ ప్రాధాన్యత ఇస్తున్నారు, నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టులు ఏ రకంగా ఏర్పాటు చేస్తున్నారు, ఎలా అలాట్మెంట్ చేస్తున్నారు, అసలు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు సరైన గౌరవం మర్యాద దక్కుతుందా లేదా అనేది ఒకసారి బేరీ చేసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఇంకా భవిష్యత్తులో తిరిగి ప్రతిపక్షంలో కూర్చొని కార్యకర్తల కష్టాన్ని లేదా కార్యకర్తల జరిగిన అన్యాయానికి బలవ్వాల్సిన పరిస్థితి ఉంది.